రే ఏం చేస్తున్నావురా? వాటర్ ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? వాటర్ వేస్టా? ఈ టైంలో ట్యాంక్ లో దూకినా తప్పలేదు. ఎండ క్యాన్సర్ వచ్చేలా ఉంది. రే నీల్, ఏంటిది? రే ఏంట్రా ఇదంతా? ఇది టెంపరేచర్ చేంజింగ్ మెషిన్ రా, నీకోసమే కనిపెట్టాను. ఇది ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు నువ్వు అక్కడ వెళ్ళి నిల్చున్నావు అనుకో, నేను ఇందులో ఈ బటన్ ప్రెస్ చేస్తే వేడికి కాకుండా చల్లగా ఉంటుంది. చల్లగా అవుతుందా? అవునరా, వెళ్ళి నిల్చో. ఓకే, రెడీయా? రెడీరా. ఎలా ఉంది? సూపర్ ఉందిరా. ఏంటిది? ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? షాపు. भैया एक पानी का बोतल दे दो भैया। आप किधर से आया? मैं हैदराबाद से आया। कैसा आया वो नहीं मालूम। अच्छा, एक बोतल 100 रुपए। मेरे पास नहीं है भैया, लेकिन मैं IPL में राजस्थान रॉयल को सपोर्ट करता हूँ। थोड़ा बोतल दे दो भैया। ठीक है, अब ले लो। రజనీకాంత్ సార్, సార్ 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 ఇక్కడ చూడండి సార్, సార్ 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 కనిపిస్తున్నాను, నేను వస్తాను. ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? అసలు ఏం జరుగుతుంది? పృథ్వీరాజ్ సార్, ఈ ఏడాదిలో నా తప్పిపోయింది. సార్ 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 ఇక్కడ రండి సార్, మిమ్మల్ని నేను తీసుకెళ్తాను సార్. ఫస్ట్ నేను ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి? సార్ 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 అసలు ఏం జరుగుతుంది? ఎక్కడ ఉన్నాను? అసలు ఎట్లా వెళ్ళాలి? ఇటా లేదేటా? కళ్ళు తిరుగుతున్నాయి. అమ్మా, ఎటు వెళ్దాం? చంపేలా ఉన్నాను. రే నీల్, రే వాటర్ తాగురా, వాటర్ తాగు, వాటర్ తీసుకో. ఏంట్రా, నన్ను చంపేద్దాం అనుకున్నావా? లేదు మామ, నీకు నీళ్ళ గురించి తెలియాలని చేశాను. నీళ్ళ గురించా? అవును. ఇప్పుడు నీకు వాటర్ బాటిల్ ఇస్తే ముందులాగా నెత్తి మీద పోసుకొని వాటర్ వేస్ట్ చేయకుండా ఇప్పుడు ఎందుకురా తాగుతున్నావు? దాహం. ఈ వీడియోలో మేము వేస్ట్ చేసింది ఒక్క బాటిల్ నీళ్లు మాత్రమే, అది కూడా మీకు తెలియజేయడం కోసం. కానీ ఆ బాటిల్లో ఉన్న నీళ్లు కొన్ని పక్షుల దాహాన్ని తీరుస్తుంది. నీళ్లు అనేవి మనకెంత ముఖ్యమో ఈ ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి జీవరాశికి అంతే ముఖ్యమైనది. అలాంటి నీళ్ళని వేస్ట్గా వాడేటప్పుడు కాస్త ఆలోచించండి. ఎందుకంటే ఒక్క చుక్క నీళ్లు దొరక్క ఎన్నో జీవరాశులు ప్రాణాలను విడుస్తున్నాయి. అలాంటి నీళ్ళని మనం ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి. మీకు వీలున్నప్పుడు, వీలు లేకపోతే వీలు చేసుకొని మీకు కుదిరినంత నీళ్లతో మీ చుట్టూ ఉన్న జీవరాశుల దాహాన్ని తీర్చడానికి ప్రయత్నించండి. ఎవరికి తెలుసు, మీరే ఒక ప్రాణాన్ని దాహం వల్ల చావకుండా కాపాడిస్తారేమో. మనం నీళ్ళని ఇలానే వేస్ట్ చేస్తూ పోతే నీళ్లు ఎడారిలోనే కాదు, ఇక్కడ కూడా దొరకకుండా పోతుంది. ఆలోచించుకోండి.